రూరల్ ఎమర్పల్లి సమీపంలోని గాంధీపురం సర్వే నంబర్ 15లో గౌరవంగా తమ స్థలంను ఖాళీ చేయమంటే తమ పైన దాడికి సైతం దిగుతూ మహిళ అనే ముసుగులోని బ్లాక్మెయిల్కు ప్రయత్నిస్తున్నారని యశోదపై పోలీస్ అధికారులు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని యశోద చేస్తున్న కుట్రకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బ్లాక్మెయిలర్ యశోద కుటుంబంపై చర్యలు తీసుకుని తమకు న్యాయంగా రావాల్సిన తమ స్థలాన్ని ప్రభుత్వం మాకు అప్పచెప్పాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు రాజేశ్వరరావుతో కలిసి సిపిఐ నేత చిన్నం పెంచులయ్య మీడియాతో వివరించారు. గత సీనియర్ సిపిఐ దిగ్గజాలకు వారసులుగా స్వర్గస్థులైన చండ్ర రాజేశ్వరరావు పేరును డి రాజేశ్వరరావుకు ఇతని తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య పేరును సుందరయ్యగా నామకరణంగా గత దశాబ్దాల కాలం క్రితం పెట్టుకోవడం జరిగిందని వివరించారు. అటువంటి కమ్యూనిస్టు ఆదర్శాలు కలిగిన ఈ కుటుంబంపై యశోద దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురి చేస్తూ రోడ్డుకు ఈడుస్తుందని, దయచేసి యశోద కుటుంబంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు రాజేశ్వరరావుతో కలిసి కమ్యూనిస్టు స్థానిక సిపిఐ నేత చిన్నం పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాలుగా యశోద ఈ స్థలం పైన కన్ను వేసి పాగా వేసిందని ఆరోపించారు. ఆమె అన్నిటికీ తెగించి పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీసులలోని మాపై ఫిర్యాదులు చేస్తూ తమపై కేసు పెట్టాలని చూస్తుందని కన్నీటి పర్యాంతమయ్యారు. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాలను కబ్జా ముసుగులోని చుట్టాలుగా మార్చుకొని రాజేశ్వరరావు భార్య గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగిని అనారోగ్యం పాలు చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఈ బరి తెగించిన కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని, మా దగ్గర ఉన్న వీడియో ఫోటోలతో ఉన్న సత్యాన్ని గ్రహించి యశోద పైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. యూనిట్ పెట్టుకుంటున్నామని చెప్పి మా దగ్గరకు వచ్చి అడిగిందండి. ఆ అమ్మాయి దగ్గర మేము అడ్వాన్స్ కూడా తీసుకోకుండా వెనకమాల ఒక షెడ్డుకు ఆ అమ్మాయికి అద్దెకి ఇచ్చామండి. నెలకు 4,000 రూపాయలు రెంట్. అడ్వాన్స్ కూడా మేమేం తీసుకోలేదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత 2 చేనేత మగ్గాలు పెట్టుకుంటానని చెప్పి వచ్చి అడిగిందండి. అసలు పెట్టుకోమన్నామండి. అప్పుడు ఖాళీ స్థలంలోనే పెట్టుకుంటూ నెలకు 10,000 రూపాయలు రెంట్ అని 2022లో నెలకు 10,000 రూపాయలు రెంట్ అని 11 నెలలకి అగ్రిమెంట్ రాయించుకున్నామండి. అడ్వాన్స్ ఏమి తీసుకోలేదండి. అడ్వాన్స్ లేదని కూడాను ఆ విషయం కూడాను అగ్రిమెంట్లోనే మేము పొందుపరిచామండి. 11 నెలల తర్వాత ఇది ఖాళీ చేసేటట్టు మా స్థలం మాకు అప్పచెప్పేటట్టుగా అందుట్లో కండిషన్స్ పెట్టామండి. తర్వాత ఆవిడ మగ్గాలు అయి పెట్టుకుంది. మేము అమెరికా వెళ్ళాము. వచ్చేసరికి చాలా పెద్ద షెడ్ ఒకటి చేసేసింది. ఇప్పుడు ఆవిడ అనుభవంతో వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ 20 నెలలుగా మాకు అద్దె ఇవ్వట్లేదండి. 2023 ఏప్రిల్ నెలకే దాని లీజ్ పరిమితి అయిపోయిందండి. దాని తర్వాత మేము ఖాళీ చేయమన్నాము. ఎందుకంటే రెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఖాళీ చేయమని మౌఖికంగా చాలాసార్లు చెప్పామండి. కానీ ఏదో కారణం చెప్తూ మాకు అంట్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు ఇంటర్నేషనల్ దేనికోసం, మా అమ్మాయి మద్రాసు చదువుకుంటుంది, పరిస్థితులు బాగుండలేదని చెప్పి మాకు రెంట్ కూడా ఇవ్వలేదండి. ఈ లోపల పరిస్థితి బాగుండలేదని పిల్లల చదువు కోసం అని చెప్పి, వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పి తొందరలో ఇస్తామని చెప్పి 6 లక్షల రూపాయలు మేము అప్పుగా ఇచ్చామండి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మాకు హామీగా 3 చెక్కులు కూడా ఇచ్చిందండి. మాకు 3 లక్షలు, ఒక్కొక్కటి 2 లక్షల పక్కన ఆ అమ్మాయి పేరుతో 2 చెక్కులు, వాళ్ళ ఆయన పేరుతో ఒక చెక్కు ఇచ్చి 6 లక్షల రూపాయలు మాకు ఎంత వారానికి డబ్బు ఇవ్వపోయేసరికి మేము ఈ సంవత్సరం మార్చిలో కోర్టులో బ్యాంకులో ప్రజెంట్ చేస్తే బౌన్స్ అయినాయండి. వాటిని మేము కోర్టులో ప్రజెంట్ చేసామండి. తర్వాత మాకు ఆవిడ ఫోన్ చేసి చెప్పిందండి, ఏంటంటే మేము మేము మధ్యవర్తులను కూడా పంపించామండి. మధ్యలో మేము మెసేజ్లు పెడుతూనే ఉన్నాం, ఖాళీ చేయాలి, మాకు త్వరలోనే మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పి. ఖాళీ చేసే ప్రసక్తి లేదు, మీరు నాకే అమ్మాలి, మేము ఖాళీ చేయాలంటే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మాకు మెసేజ్లు కూడా పెట్టిందండి. మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము ఖాళీ చేయాలని చెప్పి అప్పుడు మేము నోటీస్ ఇచ్చామండి, ఖాళీ చేయమని. ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసులు పిలిస్తే ఖాళీ చేయమని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు కదా, కోర్టు వాళ్ళు చెప్తే అది చేస్తాను, నేను ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళ ముందు కూడా చెప్పిందండి. ఇప్పటికీ తర్వాత ఏంటంటే ఈ స్థలం ఎవరిదో నాకు తెలియదు, కొచ్చి వాళ్ళు ఎవరో వచ్చి స్థలం మాదని చెబుతున్నారు, హతీరామ్జీ మఠం వాళ్ళు మాదని చెబుతున్నారు. కాబట్టి
అది మీరు తేల్చుకున్నాక నేను అసలు ఎవరికి చేసే ప్రసక్తి లేదు, నేను ఖాళీ చేయను అన్నారండి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుందండి ఆయన దుర్బుద్ధితో మేము ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టడానికి స్థలం కూడా కాజేయాలన్న ఉద్దేశంతోనే తను ఈ అందరితో ఏం చెబుతుందంటే నేను ఆడదాన్ని, కష్టాల్లో ఉన్నాను, నన్ను అన్యాయం చేశారు, అది చేశారండి. కానీ మీరు చూస్తూ ఉండండి అక్కడ వచ్చి ఎంత దుర్భాషలు ఆడుతుందో మీరు బహుశా ఈ 2-3-10 రోజులుగా మీరు చూస్తూ ఉండి ఉంటారు. ఎంత ఆ మాట్లాడే విధానంలో కూడాను ఆ స్థలంలో మాకు పోవాలంటే కూడా భయంగా ఉందండి. ఆ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతోంది. అన్ని సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తోంది, పేపర్ల ద్వారా మాకు చేస్తూ ఉంటుంది. ఇప్పుడే మేము గౌరవంగా ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళము. మానసిక క్షోభకు గురి చేస్తోంది. మేము ఈ వయసులో మేము ఇన్ని అవస్థలు పడతా చాలా బాధపడుతూ ఉన్నాము. కాబట్టి ఆ అమ్మాయి నుంచి మాకు రక్షణ కల్పించాలి. ఏ టైంలోనైనా వచ్చి ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించి మళ్ళీ మా మీద కేసు పెడతాం కోసమని మేము స్థలంలో వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉందండి. కాబట్టి ఆవిడ మాకు అడ్వాన్స్ ఇవ్వలేదు, 6 లక్షల రూపాయలు తీసుకుంది. అందరితో మాత్రం చాలా దుష్ప్రచారం చేస్తుందండి. కాబట్టి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి. మా స్థలాన్ని స్థలం నుంచి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి.